మెయిన్ పాత్రధారి అన్నను చంపడంలో ద డెసిషన్ మేకర్ ఇస్ చిన్నజీఆర్ స్వామి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, మిగతా వాళ్ళందరూ కవరప్ చేయడం, ఆ నాన్ సెన్స్ ని కవరప్ చేయడం తప్ప చిన్నజీఆర్ స్వామి వద్దనుకుంటే ఈ హత్య జరిగేది కాదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, వాడు ఎందుకు చేసిండంటే నా అంచనా ప్రకారం వీళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి, అందరి ఇంక్లూడింగ్ క్రిస్టియన్ సంబంధించిన పాస్టర్ బాడుకోవాలి కూడా. ఎందుకంటే అన్నకున్న నిజాయితీ ప్రధాన కారణం. టూ హానెస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే టూ హానెస్ట్ పర్సన్ పైకి పోతే ఈ అడ్డదారులు దోసుకునే బాడుకోలకి రోజులు చెల్లిపోతాయి. రెండోది అన్న యొక్క రోజుకి అన్న యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతున్నది, ఎస్పెషల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీలో. సో కాబట్టి అందులో జెలసీ, ఈర్ష్య అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, దానికి తోడు ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. దానికి తోడు ఒక డిఫరెంట్ భాషలో మాట్లాడకుండా, ఒక దేవుడి భాష మాట్లాడకుండా ఇంగ్లీష్ బైబుల్ని, హీబ్రూ బైబుల్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఒక డిఫరెంట్ భాష చెప్పకుండా సామాన్యులు మాట్లాడే భాషలో చెప్పిండు. ఓకే, రెండోది చాలా డీప్ నాలెడ్జ్ ఉంది అన్ని సబ్జెక్టుల మీద, ఒక బైబిల్ మీదనే కాకుండా. కాబట్టి అన్నకు ఆదరణ పెరుగుతుంది కాబట్టి, ప్లస్ మంచి బిజినెస్ పర్సన్, చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇతను ఎదిగితే అన్ని మతాలలో ఉన్న అడ్డదారులు దోసుకునే బాడుకోవాలకి నచ్చదు. కాబట్టి ఆ బాడుకోవాలి అందరు కలిసి కుట్ర ప్రకారం వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ చిన్నజీఆర్ అనేవాడు చేయించిండు, అది జరిగింది. చిన్నజీఆర్ వద్దనుకుంటే ఇది హత్య జరిగేది కాదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో అయినప్పటికీ ఇప్పుడు హత్య రిలేటెడ్ న్యాయం దొరకాలని కోరుకుందాం. అది ఎప్పుడు దొరుకుతుందో దొరకదనే నా అంతరాత్మ చెప్తుంది. సరే, అది ఒక్క పాయింట్ మాత్రమే. అది కాకుండా మిగతా 99 చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఏమడిగినా, అన్న పేరు మీద ఒక ఎన్జిఓ స్థాపించండి రా అన్న, ప్రవీణ్ పగడాల ఫౌండేషన్ అని పెట్టి అన్న యొక్క ఆశయాలని, ఆయన లెగసీని కంటిన్యూ చేయండి. దానిలో వచ్చిన ప్రతి పైసా ఓకే ఈ లీగల్ ఇన్వెస్టిగేషన్ వాడండి. తర్వాత అన్న పేరు మీద ఒక మెమోరియల్ కట్టండి, మెమోరియల్ పార్క్ కట్టండి. అన్న పేరు మీద ఒక మ్యూజియం పెట్టండి. అన్న పేరు మీద ఒక పుస్తకం రాయించండి. ఆయన చేసిన అన్న పేరుకి సంబంధించిన వీడియోలు కలెక్ట్ చేసి ఒక మ్యూజియంలో పెట్టండి. అట్లనే ఆయన గురించి ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని, టెస్టిమనీ తీసుకొని ఆయన లెగసీని ఆ మ్యూజియంలోనో ఎడబెడతారో పెట్టండి. ఓకే, ఇవి చేయడానికి ఎంత కూడా ఆపుతలేడు కదా. మీ దగ్గర పైసలు లేకపోతే ప్రజల దగ్గర పబ్లిక్ ఫండింగ్ చేయొచ్చు. అది కూడా సాధ్యం కాదనుకుంటే చర్చిలకు దశమ భాగాలకు ఇచ్చిన బాడుకోలు మరి అన్న గురించి ఎందుకు ఇయ్యారు అన్న ఫౌండేషన్కి? అట్లా ఇవ్వకపోయినా 33 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఆన్నే పోయి బతిలాడుకుంటే వాడే ఇస్తాడు కావచ్చు 10 కోట్లు 20 కోట్లు. సో అది పెద్ద విషయం కాదు. నిజంగా జెన్యున్ గా మీకు చేయాలని ఉంటే సో ఆ వచ్చిన పైసల్ని ఈ అన్నకు సంబంధించిన లెగసీ కంటిన్యూ అయ్యే విధంగా అన్నకు సంబంధించిన ఈ మెమోరియల్ పార్క్ ఇంతకుముందు చెప్పిన అవి చేస్తూ అంతకంటే ఎక్కువ పైసలు వస్తే వాటిని అన్న పేద పిల్లల్ని చదివించడానికి వాడింది కదా. పేద పిల్లల్ని చదివించండి, పేద పిల్లల విద్య కోసం మాత్రమే ఖర్చు పెట్టండి, అయిపోయింది కదా. ఎవడు చేయాలి? సోకాళ్ళు నేను క్రిస్టియన్ లీడరు, అన్న కోసం తొడగోసుకుంటా మెడగోసుకుంటా అని చెప్పే బాడుకోవాలి ఏం చేస్తున్నారు? క్రిస్టియన్ సమాజంలో ఇంతో అంత పేరుందని చెప్పుకునే బాడుకోవాలి ఏం చేస్తున్నారు? దే డోంట్ ఫార్మ్ ఏ జేఏసీ, దే డోంట్ ఫార్మ్ ఏ ఫౌండేషన్, దే డోంట్ టేక్ ఎనీ యాక్షన్స్. ఎవడు చేయాలి? మైక్ పట్టుకుని కొడితే అయిపోయిందా? ఆలోచించండి ఇట్లా. ఓకే, సో అది చెప్పిన మెమోరియల్ పార్క్, మ్యూజియం, లైబ్రరీ ఇట్లాంటివి కట్టరా అని చెప్పిన. వీడియోస్ అన్న మాట్లాడిన వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి ఒకటి తయారు చేయరా అని చెప్పిన. టెస్టిమోనీ చేయమన్నా. అన్నది బయోగ్రఫీ ఒక పుస్తకం రాయించాను ఎవరితో అని చెప్పిన. ఎవడని పట్టించుకుంటాడా? ఎవ్వడు మాట్లాడు, ఎవ్వడు యాక్షన్ ప్లాన్ లేదు. ఇవైతే కూడా ఆపుతలేడు కదరా. ఓకే, జస్టిస్ అనేది అది వస్తుంది లేకపోతే లేదు. మిగతా అయితే కూడా ఆపుతలేడు కదరా. చచ్చిపోయిన జస్టిస్ అంటే ఏంది? ఆ దోషులకు శిక్షలు ఏమనండి, కానీ చచ్చిపోయిన అన్ననైతే తీసుకురాలేం కదా. కానీ అన్న చేసిన మంచి పనులని భావితరాలకి తెలవాలంటే, ఆ లెగసీ కంటిన్యూ కావాలంటే ఇవన్నీ చేయాలి కదరా. అంటే అన్న చచ్చిపోయిన బతుకున్నతో సమానం కదరా. మరి ఇవి చర్యలు తీసుకోవడానికి కూడా ఆపుతుర్రా? ఎవడు ఆపుతలేడు కదా, చిన్నజీఆర్ ఆపుతలేడు కదా. పిచ్చి బాడుకో, ఆలోచించడం. అట్లనే ఏం చెప్పినా అన్ని దేశాల ప్రధానులకి ప్రెసిడెంట్లకి లెటర్ రాయండిరా, మా దేశంలో ఇట్లా ఈ అట్రాసిటీ జరుగుతున్నాయి, మాకు రక్షణ లేదు, ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి ఇందులో న్యాయం జరగడానికి ప్రయత్నం చేయమని లెటర్ రాయమని ఎవడన్నా రాసిండు? ఎవడన్నా? అందుకే అంటున్నా, ఇది ఒక ఇండివిజువల్ చేసే పని కాదు. కాబట్టి ఒక జేఏసీ ఏర్పడితే ఒక కార్యాచరణ కమిటీ ఉంటుంది, జాయింట్ యాక్షన్ కమిటీ కింద. అప్పుడు ఇది వాళ్ళొక సిస్టమేటిక్ గా అందరు కలిసి కలెక్టివ్ గా కొట్లాడగలుగుతారు. అంటే ఎవడన్నా చేసిండా ఇప్పటివరకు? పిచ్చి పడుకో, చిల్లర అడుక్కుంటారు. బరాబర్ తిడతాం. జార్జి గాని కాదు, వాళ్ళ అయ్యనైనా తిడతాం. అర్థమైనా ఇట్లారా?
సో ఇది సో అది ఏమంటున్నా అంటే ఈ జేఏసీ అనేది ఆలివర్ రాయ్ బ్రదర్ కానీ బెన్హర్ గారు కానీ వాళ్ళిద్దరు అధ్యక్షతన వేస్తే ఏమన్నా పనికొస్తుందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఇంతో అంతో కొంత రెస్పాన్సిబుల్ పీపుల్ అనిపించింది మాట్లాడిన తర్వాత. ఆలోచించమని కోరుతున్నా. ఓకే, అట్లనే ఇది సో అట్లనే ఈ ఇది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఎవరో పంపించారు. సో అదొకటి చదువుతా. ప్లస్ ఆ సిస్టర్ ఒక సిస్టర్ రీసెర్చ్ చేసింది ఎట్లా ఇది యాక్సిడెంట్ కాదు అవును అని. ఆ తర్వాత మీ కామెంట్ చదువుతా దాన్ని వదిలిపెట్టాను. ఓకే, ఇది ఏం పంపించిన సిస్టర్, ఇక ఫోటోలు చూపెడతలేను, అది భయంకరంగా ఉన్నాయి. సో ఏమంటుంది, బ్లంట్ ఫోర్స్ ట్రామా, రోడ్ యాక్సిడెంట్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కొలిషన్ ఆర్ ఫిజికల్ ఆల్టరేషన్స్. ఏమంటుందా సిస్టర్, గూగుల్ డాక్ ఉన్నది. బోన్ డీప్ లాసరేషన్ కాజెస్ వేరియస్ blunt various blunt or sharp trauma incidents. Common causes include accidental falls like collisions or mishaps with sharp objects like knives, glass or tools can create lacerations that penetrate the skin and deeper layer. కట్ చేస్తే ఆ యొక్క స్కిన్ కానీ దానికి స్కిన్ లోపల పొరలు కానీ అది కట్ అయితే అని చెప్తుంది. రైట్, కాంటాక్ట్ విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్, బ్లంట్ ఫోర్స్ ఇంజురీస్ ఆర్ ఈవెన్ సివియర్ యానిమల్ బైట్స్ అని జంతువులు కరిచినా కానీ ఎట్లయితుందో చెప్తుంది. అండర్లైన్ టిష్యూ లాసరేషన్స్, ఇర్రెగ్యులర్ మార్జిన్స్, చిన్ డిఫార్మిటీ. ఏముంటుంది, ఇంగ్లీష్లో చదువుతున్నా, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా నాకేమైనా అర్థమైతే. ఆబ్లిక్ ఫ్రాక్చర్స్, falls that cause the bone to break at an angle caused by activities require forceful engagement. అంటే ఈడ జరిగింది అయితే బలవంతంగా చేసినట్టుంది కానీ న్యాచురల్గా అయినట్టు లేదు అని చెప్తుంది. బ్లడ్ స్టెయినింగ్ ఫ్రాక్చర్డ్ ఎడ్జెస్ ఎస్పెషల్లీ ఇన్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ ఇండికేట్స్ దట్ ద ఫ్రాక్చర్ హ్యాస్ బ్రోకెన్ త్రూ ద స్కిన్ ఎక్స్పోజింగ్ ద బోన్ అండ్ పొటెన్షియల్లీ కాజింగ్ సిగ్నిఫికెంట్ బ్లీడింగ్. ఫోటోలు బాగానే పెట్టింది కానీ చూపెడతలేదు. Lacerations with irregular margins, blunt trauma, irregular lacerations. Examples of weapons that can cause irregular lacerations: blunt weapons, hammers, rods, and even fists. Hard objects, pipes or rocks, and ground itself. Crushed vessels. అంటే గాయం ఎట్లయితుందని ఆమె రీసెర్చ్ చేసింది. బ్లంట్ ఫోర్స్ ట్రామా, incomplete tissue separation, irregular and ragged edges, tissue bridging, ఎందుకంటే ఆ టెక్నికల్ అందరికి అర్థం కాదని అంత అవుతలేదు, దాని సారాంశం చెప్తా. స్ట్రెచ్ అక్కర్ ఇన్ ద బ్లడ్. ఓకే, ద mandible also known as the lower jawbone, this is mandible, is the largest and strongest bone in the human skull, forming the lower part of the jaw and part of the mouth. ఓకే, సో మొత్తం అయితే ఆమె చెప్పిన దాంట్లో ఈ టెక్నికల్ డీటెయిల్స్లో ఆమె చెప్పిన దాంట్లో అయితే ఏమంటారు, ఇది న్యాచురల్ డెత్ కాదు అనడానికి అవన్నీ ఆధారాలు ఆమె చెప్పింది అన్నట్టు. ఓకే, ఇంకోటి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ అని షేర్ చేసారు, చూద్దాం.